హరి ఓం శివాయ నమః. భగవద్భక్తులందరికీ విజ్ఞప్తి. ఈరోజు గుంటూరులో శారదా కాలనీ 19వ లైన్లో ఉన్నటువంటి సాయిబాబా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని మనకి క్రియాయోగం మరి గురువర్యులైనటువంటి మనకి ఇక్కడ చూసుకుంటే వారి పీఠం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో లహరి మహర్షి వారి యొక్క పరంపరలో ఏ మహానుభావుడో మరి ఆయన గురించి నాకు పూర్తి చరిత్ర తెలియదు, కానీ ఇక్కడ కొన్నాళ్ళు నివసించి ఈ పీఠం ఇదంతా ఏర్పాటు చేసి ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళినట్లుగా మనకి మన మిత్రుడు చెప్పడం జరిగింది నిన్న. అందులో మరి ఈరోజు ఈ ఆలయం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఈ యొక్క 19వ లైన్లో, ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఇదంతా కూడా ఎక్కువగా ముస్లిమ్స్ క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, అయినా ఇబ్బంది లేదు, మన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందులో భాగంగా ఈ ఆలయాన్ని చూసిన తర్వాత ఇది కూడా బాగుండాలనేటువంటి సంకల్పంతో మన వాళ్ళు మనకి కబురు పెడితే వచ్చి ఈరోజు మాకున్నటువంటి ఒక 10-15 మందితోనైనా సరే కాసేపు 1 గంట సంకీర్తన కార్యక్రమం చెప్పి 1 గంట గురువు గారు మనందరం కూడా ఈ యొక్క ఆలయం అంటే ఏమిటి, దేవాలయం అంటే ఏమిటి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనం, మత మార్పిడి వల్ల మనకు వచ్చే నష్టాలు ఇవన్నిటి మీద మేము కూడా మరి ఒక విశ్లేషణాత్మకంగా మన వాళ్ళందరికీ వివరించడం జరిగింది. ఇక్కడ మనం ప్రతి వారానికి ఒక రోజు 1 గంట సేపు సంకీర్తన కార్యక్రమం చేసుకోండి, నెలకు ఒకసారి ఏదైనా కాస్త పెద్ద కార్యక్రమాలు పెట్టుకోండి, సంవత్సరానికి ఒకసారి గురువులతో కలిసినటువంటి కాస్త ఒక మంచి ప్రవచనం, సత్సంగాలు, భోజన కార్యక్రమాలు ఇట్లాంటి ఏర్పాటు చేసి పెద్ద కార్యక్రమాలుగా రూపకల్పన చేద్దామని చెప్పి మన వాళ్ళందరికీ సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం కూడా మరి బాగా జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో, ఎందుకంటే హనుమంతుడు అంటే మనం చెప్పేది ఏముంది, ప్రపంచంలో దేవతామూర్తుల అనేక మంది ఉన్న హనుమంతుని ప్రాముఖ్యత అనేది అంత గొప్పది. మనకు హనుమంతుని యొక్క మరి ఆలయానికి అధిష్టాన మూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కార్యం కూడా మనం ఆయనకి అప్పచెప్పాను. నేనైతే నాయన దీని బాధ్యతలు నువ్వే బుధాన్ని ఎత్తుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందుకాటి మేమందరూ నీ సేవకులుగా ఉండేవాళ్ళమే తప్ప మా నాయకుడు నువ్వే ముందుండేవాడి అని చెప్పి హనుమంతుడికి మనం విన్నవించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి జరగాలి. ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మిగతా వాళ్ళు కూడా తెలియకుండానే రోజువారీగా మారుతూ ఉన్నారు. ఆ మార్పుని మనం అరికట్టాలంటే మన ఆలయాలని మనం అభివృద్ధి చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను మనం విస్తరింపజేయాలి, మన వాళ్ళకి తెలియజెప్పాలి అనేటువంటి విషయం మీద మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం, మన వారు ఆహ్వానం మేరకు రావటం, మేము పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం బాగా జరిగింది. ఎందుకంటే ఇది రానున్న రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి, ఎందుకంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇవి ఉన్న దేవాలయాలు కూడా మన ఏవి కూడా కుంటుపడకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని సంకల్పం చేశాం ఈరోజు.